ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తయ్యేసరికి 20,000కు పైగా ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఇదే ఆధిక్యం కనుక కొనసాగేట్టయితే ఆధిక్యం బహుశా 4,000 మెజారిటీ 4 లక్షలకు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఆధిక్యం కొనసాగేట్టయితే అన్ని రౌండ్లలో దాదాపు 18 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉన్నది. ఇప్పటికీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నది. ఒకసారి శ్రీధర్ను, మా కరస్పాండెంట్ శ్రీధర్ వరంగల్ నుంచి అడిగి తెలుసుకుందాం అసలు మళ్ళీ ఎట్లా ఉన్నాయి ట్రెండ్స్ అనేది. శ్రీధర్ చెప్పండి. అమర్, మొత్తం వరంగల్ జిల్లాలో ఏదైతే వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సంబంధించి కారు జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. తొలి రౌండ్ నుంచిలే ఆధిక్యత 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చాలా ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. మొత్తానికి ఆధిక్యత కనుక తీసుకున్నట్టయితే వరంగల్ వెస్ట్ 4,356 టీఆర్ఎస్కి వస్తే 826 మాత్రమే కాంగ్రెస్కి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా భూపాలపల్లి కనుక తీసుకున్నట్టయితే 4,541 వచ్చినట్టయితే 780 ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆగిపోయి, అదేవిధంగా బీజేపీ కూడా 740 మాత్రం వచ్చినట్టు. అదేవిధంగా పరకాల నియోజకవర్గం తీసుకున్నట్టయితే 6,758 టీఆర్ఎస్కి వస్తే కేవలం 940 మాత్రమే కాంగ్రెస్కి వచ్చి 405 మాత్రమే బీజేపీ అభ్యర్థికి వచ్చిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ చూసినా కూడా వరంగల్ వెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఉంటే 4,653 టీఆర్ఎస్, కేవలం 976 మాత్రమే బీజేపీ, 496 మధ్యలోనే కాంగ్రెస్ అయిపోయింది. రెండో రౌండ్ కూడా చూసినట్టయితే 4,656 టీఆర్ఎస్, 1,619 మధ్య కాంగ్రెస్ అయిపోయింది, 552 మాత్రమే బీజేపీ అభ్యర్థికి. ఇట్లా చూసినట్టయితే మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లో పాలకుర్తి నుంచి మొదలు ఇప్పుడు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి వరంగల్ ఈస్ట్లో తొలి రౌండ్ మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వచ్చింది. తొలి రౌండ్లోనే 3,500 మెజార్టీ టీఆర్ఎస్ ఉంది. కేవలం 4,300 ఓట్లు టీఆర్ఎస్కి వస్తే 826 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా మొత్తానికి టీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. జోరు కూడా చాలా భారీ ఆధిక్య దిశలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఒక్కొక్క రౌండ్కు 3,500, 4,000 ఓట్లు తేడా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షాలు కానీ ఏది కూడా దానికి పోటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ప్రజలు ఏ విధంగా ఓటర్లు ఎలా భావించాలని చెప్పొచ్చు. స్థానికేతరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులను పెట్టింది. అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్ కూడా ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏదైతే టీఆర్ఎస్ మొదటి మెట్టు ఎక్కడ తొలి అడుగు ఒక మాదిగకి ఇవ్వడమే కాకుండా మొదల స్థానికేతరుడు మొదటి నుంచి 2001 నుంచి ఉద్యమ కార్డుకి ఇవ్వడం అనేది ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అదే అభ్యర్థి విషయంలో మిగతా పార్టీలు అన్ని కూడా ఇతర అభ్యర్థులు, వేరే నుంచి వచ్చిన అభ్యర్థులు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక స్థానికుని తీసుకోవడం, అదేవిధంగా ఈ పింఛన్స్ విషయం కానీ కొన్ని అభివృద్ధి పనులు వీళ్ళ వైపు మొగ్గు చూసినట్టు కనిపిస్తున్నది. ప్రతి బూత్లో కూడా, ఏ ఒక్క బూత్లో కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఒక్కసారి కూడా ఆధిక్యత, ఒక 100 ఓట్లు కూడా ఆధిక్యత చూపించలేని పరిస్థితి కనిపిస్తున్నది. అమర్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అప్డేట్స్కి. భారీ మెజారిటీ దిశగా టీఆర్ఎస్ ప్రయాణం చేస్తున్నది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు 2014 ఎన్నికల్లో సాధించిన మెజారిటీని దాటిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. తొలి రౌండ్ ఫలితాలు చూసినట్టయితే ఇదే ట్రెండ్ కనుక మొత్తం 18 రౌండ్లలో కొనసాగినట్టయితే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మెజారిటీ 4 లక్షలు దాటే అవకాశం ఉంది. మనతో బాల్క సుమన్ జాయిన్ అయ్యారు. పెద్దపల్లి లోక్సభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, విద్యార్థి నాయకులు, వారితో కూడా మాట్లాడదాం జాయిన్ అయ్యారు. ఇంతకుముందు శశిధర్ రెడ్డి గారు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిపక్షాలు విఫలమయ్యాయి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని చెప్పి కొండ రాఘవరెడ్డి గారు అన్నారు. ప్రధానంగా సార్, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 3 నెలల తర్వాత రైతుల రుణమాఫీ కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, ప్రధానంగా మా మెదక్ మరియు ఎంపీ కవిత గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నిజామాబాద్ బోధన్లో కానీ, మెట్పల్లి, ఈ 3 ఫ్యాక్టరీకి సంబంధించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు పూర్తిగా మూతపడిపోయింది. దాదాపుగా 1,80,000 టన్నుల చెరుకు ఉంది. ఆ చెరుకును గానుగాడించే స్థితిలో లేదు. అంటే ఇలాంటి అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకులు మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా మేము విఫలం చెందలే. అంటే ఈ ఎలక్షన్స్లలో గెలిపోవడం అంటే అది సహజమే. ప్రధానంగా మేము అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును మేము పూర్తిగా శిరసాయిస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అనేక సంవత్సరాలుగా ఇంత పెద్ద ప్రధానమైన పార్టీ. కానీ ఒకటి శశిధర్ రెడ్డి గారు, ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్కి వస్తున్నాను. మిగతా రాజకీయ పార్టీలన్నిటికంటే కూడా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలు, ఈ రెండింటికి ఒక సర్టన్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. కానీ ఎన్నిక చూసినట్టయితే ఆ ఓట్ బ్యాంకులు అన్నింటినీ తెలంగాణ రాష్ట్రం చెదరగొట్టినట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం ఏమన్నట్టు ప్రధానంగా సార్ అమరన్న దీనికి ఏం చెప్తారంటే ఈ బైపోల్కి
మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీకి అసలు సిద్ధాంతానికి ఏమాత్రం సంబంధం లేదు. బైపోల్ అంటే రాష్ట్రంలో జనరల్గా ఎక్కడైనా కూడా అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు, కేవలం ఒకటి అరా సిస్టమ్లు తప్ప. ఈ బైపోల్స్లో పూర్తిగా ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ ప్రచారం చేసినారు. ప్రధానంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రి చక్కని తిష్ట వేసినారు. అంటే వీరి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందినట్టయితే ఇంతమంది వచ్చి తిష్ట వేయాల్సిన అవసరం ఉందా అక్కడ? రైట్. నేను ప్రధానంగా ఇంకోటి ఏమడుగుతున్నానంటే, ఈ 16 నెలల కాలంలో సంక్షేమ పథకాలు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు అన్ని వర్గాల వారికి చేరలేవేమో, రాబోయే ఇంకా 3 సంవత్సరాల్లో ఈ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వస్తాయని ఆశతోని ప్రజలు ఓట్లు వేసి ఉండొచ్చు కదా. ఇంకా ప్రభుత్వం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల పైనే ఉంది, 3 సంవత్సరాల పైనే ఉంది. సంక్షేమ పథకాలు ఎస్టీలకు రిజర్వేషన్ వస్తుందేమని, మైనార్టీస్కు 12% రిజర్వేషన్ వస్తుందని, హరిజనులకు ముఖ్యంగా 3 ఎకరాల భూమి వస్తుందేమని ఆశతో ఉండొచ్చు కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు? రైట్. ఇది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా KG2 PG అన్నారు, అది ఇంకా ప్రారంభం కాలే, ప్రారంభం అవుతుండొచ్చు. సంఖ్యలో ఉన్నటువంటి బిడ్డను కూడా ప్రతి ఒక్కరు కూడా గుడ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తున్న ఆశతో ఉన్నారేమో అని మేము అనుకుంటున్నాం. ప్రతిపక్షాలు విఫలమైన రాఘవరెడ్డి గారిని దాన్ని ఏకీభవించడం. ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ పట్ల, అధికార పట్ల ఏ రకంగా ఉన్నదనే విషయాన్ని ప్రజల చైతన్యవంతం చేయడానికి సాధ్యమైనంత కృషి చేసినాము. అన్ని రకాలుగా ప్రసార సాధనలు కానీ, మీటింగ్లు కానీ, గ్రామాన కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. సరే, నిర్ణయం ఏది ఉన్నది అనేది రిజల్ట్ మనకు ఇప్పుడు బ్యాలెట్ ద్వారా వస్తుంది, అది వేరే విషయం. అయితే విఫలమైన మాట మాత్రమే అంగీకరించడం. ఎందుకంటే ఏ రకమైన కూడా ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా టీఆర్ఎస్ను పూర్తిగా నిలదీసిన సందర్భాన్ని ప్రతి గ్రామంలో అడిగిన సందర్భంగా ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించిన వాళ్ళను కూడా మనం పోలీసు వాళ్ళతో నెట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఇప్పుడు వాళ్ళు పూర్తి ఈ మ్యాండేటరీ విజయం అంతా కూడా పూర్తిగా ప్రజలంతా సంతృప్తితో ఉన్నారనేది కాకుండా వ్యతిరేకంగా వచ్చిన ఓటు పట్ల వాళ్ళు ఆలోచిస్తారు, సమీక్షిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా 18 రౌండ్లు ఉన్నాయి. ఏ రౌండ్ విరిగినా మీరు చెప్పిన 4 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా అది గెలిపే, దానికి కాదనలేదు. ప్రతిపక్షాలు ఎక్కడ విఫలం కాలేదు. ప్రతిపక్షాలు విఫలం అనే మాట ఎత్తి పరిస్థితిలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీగా మేము ఏం తీసుకొస్తున్నామో ఇప్పటివరకు 99.9 అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన విషయాలు కూడా ఎక్కడ అమలవుతున్నామో క్వశ్చన్ కూడా కిషన్ రెడ్డి గారు ఒక లేక 32 అంశాలతో పాటు ఒక ఉత్తరం వేయడం. కుమార్ గారు మొన్నటి ఎన్నికల ప్రచార సమయంలో మీరు చూసినారు, అధికార పార్టీ తెలంగాణలో అధికార పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైతాంగాన్ని ఆదుకోవడం విషయంలో, ముఖ్యంగా పత్తి రైతులను ఆదుకోవడం విషయంలో అన్యాయం చేసింది అనే ప్రచారాన్ని బాగా తీసుకుపోగలిగినట్టు. అదే జరిగింది. ఏదైతే ఇది పూర్తిగా ప్రజలు కౌంటర్ చేసినాము. ఎక్కడ చేసినాము అంటే ఇప్పుడు వాళ్ళ ప్రసార సాధనలు కానీ ఇవన్నీ కూడా వాటికి ఎక్కువ ఫోకస్ చేసినాయి. నిజానికి 4100 ఇచ్చిన సందర్భంలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న పత్తి రైతులకు సంబంధించి తేమ తీసే మిషన్ బ్లోవర్లు పెట్టడం కానివ్వండి, మార్కెట్కి వచ్చిన వాటిని పూర్తిగా కొనడం కానివ్వండి, ఏ ఒక్క రైతు కూడా వెళ్ళడం, మిగతా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఏ రకంగా చేస్తున్నాయి అనేది చెప్పే ప్రయత్నం మేము చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు దాన్ని గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ గారు చేసిన దాని విషయాన్ని తీసుకొచ్చి మొత్తం 6,000 రూపాయలు కావాలని ఎవరైనా కూడా రైతును కావాలని కోరుకుంటారు. కానీ మార్కెట్కి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము మీరు బోనస్ ఏమైనా ఇస్తున్నారా, ఇవ్వాల్సిన అవసరం లేదా అని చెప్పి ఇంత ఆత్మహత్యలు ఇక్కడ అవుతున్నాయి కదా, కనీసం మీరు కూడా ఒక 1000 రూపాయలు ఇస్తే రైతులు కూడా బాగుంటుంది అనే విషయాన్ని తీసుకొస్తే మీరు 6,000 రూపాయలు ఇస్తా అన్నారు, 6,000 ఇవ్వలేదు కనుకనే ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. పత్తి రైతుల దోహం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పని వీళ్ళు విజయవంతంగా వాళ్ళ ప్రసార సాధనలు కావచ్చు, వేరే విషయాలు కార్యకర్తలు కావచ్చు తీసుకుపోగలిగారు. అది బహుశా నమ్మి ఉంటారని చెప్పని మేము కూడా ఇప్పుడు ఈ ఓటు సర్వేలు చూస్తే మేము చేస్తున్నాం. అయితే మేము ఎంతవరకు చెప్పగలిగినాం అనేది తీసుకుపోయే ఎంత శక్తియుక్తులు, ఎంతవరకు ప్రభుత్వం ఏం చెప్పింది, మన దళితులకు సంబంధించిన 3 ఎకరాల భూమి ఏమైంది, 1000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ కింద అయితే 242 కోట్లు ఎందుకే ఖర్చు అయినాయి, ఇంకా 800 కోట్లు ఎందుకు ఆగిపోయినాయి అక్కడ, ఇట్లాంటి అంశాలన్నీ దళితులకు సంబంధించిన అనేక అంశాలు చెప్పగలిగినాము. అయితే మీరు ఇప్పుడు మన శశిధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సరే సమయం 16 నెలలే అయింది కదా, ఇంకా చూద్దాము అని కనుక ఓటింగ్ సరళి కనుక చేస్తే కావచ్చు. ఈ బయో ఎలక్షన్స్ ఎక్కడైనా దేశాల్లో బయో ఎలక్షన్స్లో అధికార పార్టీలో ఏదైతే అధికారులు ఉంటే దానికి అధికార పార్టీ చుక్కెదురైన సందర్భాలు కూడా మనం చూసినాం గతంలో బై ఎలక్షన్స్లో. శశిధర్ రెడ్డి గారు మనతో బాల్కా సుమన్ జాయిన్ అయినారు, పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి లోక్సభ. చెప్పండి సుమన్, ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ రౌండ్లో వచ్చిన ఫలితం చూసినట్టయితే 20,000 పైన మెజారిటీ ఉంది. ఇదే కొనసాగినట్టయితే 18 రౌండ్లలో 4 లక్షల మెజారిటీ దాటిపోతారు మీరు. కానీ మీ పార్టీలో మీ అధినాయకత్వం కానీ, పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ మధ్యలో కొంత ఇట్లాంటి మెజారిటీలు వస్తాయని అనుకోలేదు, కొంత ఆందోళన చెందినట్టున్నారు, ఏమంటారు? అటువంటిది ఏం లేదండి. మొదటి నుంచి మేము పూర్తి స్థాయి విశ్వాసంగా ఉన్నాం. అందుకనే వారు అన్నారు, ఇందాక ఒక మాట అన్నారు, వారు అన్నదానికి నేను మాట్లాడుతూ సోదరులు మాట, మంత్రులు పోయి పనిచేస్తున్నారు, అందరు పోయి పనిచేస్తున్నారు అడాది అని. సహజంగానే టీఆర్ఎస్ పార్టీకి అది కొత్త కాదు. గతంలో కూడా ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు నుంచి ఆదిలాబాద్ దాకా అందరం కలిసిపోయి
పనిచేయడం మాకు అలవాటు సంస్కృతి టీఆర్ఎస్ పార్టీలో. కాకపోతే అప్పుడు మేము మంత్రులం ఎంపీలం ఎమ్మెల్యేలం కాదు. ఇవాళ అందరం మంత్రులం ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేసరికి సహజంగానే వీళ్ళంతా పనిచేస్తున్నారనే భావన కలిగింది. కానీ అదంతా సహజంగానే ఎప్పటి నుంచి అట్లా పనిచేస్తాం. ఒక ఉప ఎన్నిక వచ్చిందంటే ఇప్పుడు గన్పూర్ వచ్చింది గతంలో, హరీష్ రావు గారు పోయినారు, కామారెడ్డి కేటీఆర్ గారు పోయినారు, నేను ఈటెల రాజేందర్ గారు, మహబూబ్ నగర్ పోయినాం. సో అట్లా ఎప్పటికప్పుడు మేము ముఖ్య నాయకులం అంతా ఎక్కడికక్కడ పనిచేసినాం. సో అదేం కొత్త కాదు. ఒకటి. రెండవది కూడా ఏంటంటే సార్, కేసీఆర్ గారు మేమంతా పూర్తి స్థాయి విశ్వాసంతో ఉన్నాం. అందుకని కేసీఆర్ గారు బహిరంగ సభలో చాలా స్పష్టంగా మాట్లాడారు. నేనేమైనా తప్పు చేసినా, నేను ఈ పనులు చేస్తున్నా, ఇవి మా అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి మా సంక్షేమ పథకాలు, నేను మంచి పని చేస్తున్నా అనుకుంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, లేకుంటే నాకు శిక్ష వేయండి. లేదు నేను మంచి పని చేస్తుంటే కూడా నా కాళ్ళలో కట్టబెట్టేటట్టు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ తప్పు అనుకుంటే వాళ్ళకి శిక్ష వేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినారు. సో మేము పూర్తి స్థాయి విశ్వాసంతో మొదటి నుంచి ఉన్నాం. ఒకటి. రెండవది కూడా ఏంటంటే, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓట్ అనేటువంటిది డెఫినెట్గా దాని ద్వారానే ప్రజా తీర్పు అనేది బయటకు వస్తుంది. ప్రజల యొక్క ఆలోచనలకు, ప్రజల యొక్క తీర్పుకు ఓట్ అనేది ప్రతిబింబం. సో ఇవాళ ఇంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఎవరిని కోరుకుంటే వారు అధికారం. డెఫినెట్ మా ప్రతిపక్షాలన్నీ, మన తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ మొన్నటి ఉప ఎన్నికల ప్రచార సందర్భంలో ఇష్టం వచ్చినట్టుగా మా మీద ఆరోపణలు చేసినాయి. ఆ ఆరోపణలన్నిటి కూడా మేము సమాధానాలు చెప్పుకుంటూ వచ్చినాం. మాకంటే కూడా చాలా గొప్పగా సమాధానం ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు చెప్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మీరు అంటున్నారు 4 లక్షలు వస్తాయని, నా ఎక్స్పెక్టేషన్ 5-6 లక్షలు వస్తాయేమని చెప్పి నా అంచనా. ఎంత పెరిగినా కూడా ప్రజలు అంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు లెక్క. మేము ఇంత మెజారిటీ మాకు వస్తే మేమేదో అహంకారంతో మాకు కళ్ళని ఎత్తికెక్కి, ఇంకా మాకు ఈ మెజారిటీ మాకు బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇంకా మంచిగా ప్రభుత్వ పథకాలను, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, మేము కొంత మంచిగా చిత్తశుద్ధితో పనిచేయడానికి ఇదొక మాకు మంచి ఎనర్జీని ఇచ్చినట్టు, ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తాం. కానీ మేము కోరుకునేది ఏంటంటే, సరే ప్రజలు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు, మా ప్రతిపక్షాలు ఎందుకు ఆలోచిస్తలేవు అన్నదే ఇక్కడ మాకు బాధ. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు పత్తి కొనుగోళ్ల విషయంలో. నిజంగా పత్తి కొనుగోలు అంశం ఎవరికి సంబంధించింది? రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది కేంద్రానికి సంబంధించి. ఇవాళ వరి కానీ, మక్క కానీ మొన్న అకాల వర్షాలు పడి తడిసిపోతే 45 కోట్ల రూపాయలు అదనంగా మేము చెల్లించి తడిసిన మక్కలు, తడిసిన వరిని కూడా మా ముఖ్యమంత్రి గారు కొనిపించినారు. ఇవాళ మరి కాటన్ కొనుగోలు, పత్తి కొనుగోలు మా పరిధిలో లేదు. మేము 38 సెంటర్లు అడిగితే మీరు ఇచ్చిన 17 సెంటర్లు. అంతేకాకుండా 12% తేమకి దాన్ని పరిమితం చేస్తున్నారు. 16-18% తేమ ఉన్న కూడా తీసుకోండి అని చెప్పినాం. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 6,000 ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మా దగ్గర 6,000 ఇవ్వండి, ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ అని మేము చెప్తా ఉన్నాం. సో అది మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మేమే తప్పు చేస్తున్నాం అన్నట్టుగా. ఎందుకంటే పత్తి రైతులు ఎక్కువ ఉంటారు వరంగల్లో. నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, పత్తి రైతులు చాలా ఎక్కువ ఉంటారు. ఎన్మామల మార్కెట్ యార్డ్ చాలా పెద్ద మార్కెట్ యార్డ్ తెలంగాణలో. సో ఆ రకంగా కూడా మా మీద దుష్ప్రచారం చేసినారు. అయినా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళని విశ్వసిస్తలేరు. అంతేకాకుండా వీళ్ళంటా ఉన్నారు మంత్రులు, వీళ్ళు అక్కడికి పోతే అక్కడనో ఇక్కడ అడ్డుకునే ప్రయత్నాలు. ఎవరు ఎక్కడ అడ్డుకోలే. ఎవరన్నా ఏదైనా ఉంటే సమస్య, ఇప్పుడు నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుని, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం నా నియోజకవర్గానికి పోతే నేను మైక్ పట్టుకుని మాట్లాడగా కూడా, సార్ నాకు ఇల్లు రాలేదు సార్ నాకు పెన్షన్ రాలేదు సార్ అని లేస్తారు. అది అడ్డుకున్నట్టు కాదు. సహజంగానే మేము ఎంపీలం, ఎమ్మెల్యేలు, మంత్రులం కాబట్టి ప్రజలు మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు, సార్ నాకు పెన్షన్ రాలేదు, సార్ నాకు ఇల్లు రాలేదు అనడం అడ్డుకోవడం కాదు, కానీ మీద చెప్పు విసరం అడ్డుకోవడమే కదా. మీద చెప్పేవారు విసిరిండండి. ఆయన ఏదో ఇట్లా అన్నాడు, ఆయనకు సకాలం లేదంటే పరిస్థితి, ఆయన ఏదో ఇట్లా అన్నాడు. దాన్ని మొత్తం ఒక పత్రిక హైలైట్ చేసి దాన్నే వీళ్ళంతా పట్టుకొని వాటన్నిటికీ మరి ఇవాళ ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలే సమాధానం ఇస్తున్నారు కదా. అలాంటి వాటి ఒక్క చిన్న సంఘటన పట్టుకొని దాని నిరసన ఏం లేదండి. నేనేమంటున్నా, వీళ్ళు ప్రతిదాన్ని ఒక పత్రిక ఈ రాష్ట్రంలో అదొక పార్టీకి అనుకూలంగా మారిపోయి ఏదో మమ్మల్ని, కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఏదో దుష్ట శక్తిలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి వాటన్నిటికీ ఇవాళ ఈ ఎలక్షన్ జవాబు మేము అనేది ఏంటంటే, బ్రేక్ తీసుకోవాల్సింది. మళ్ళీ వస్తాను చెప్పండి. ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో కడియం శ్రీహరి గారి దగ్గర, ఆ కొమరయ్య అన్నట్టు ఆయన సాక్షాత్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మా పార్టీ కానీ జనరల్గా నేను కూడా ఒక శాసన అది అమర్ గారు, ఆయన మా పార్టీకి సంబంధం లేదు. ఓకే, పార్టీ కాదు, రైట్, ఐ అగ్రీ విత్ యూ. అతను ఒక రైతు. డెమోక్రటిక్ కంట్రీలో ఒక మంత్రి కానీ మిగతా ఏ మంత్రి అయినా కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పోయి మాట్లాడుతుంటే అతను అడ్డుకుంటే ఇట్ విల్ అట్రాక్ట్ ఇంటూ ఐపీసీ కానీ సమ్ అదర్ క్వశ్చన్స్. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంటే ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకు ఖచ్చితంగా లేచి అడిగే హక్కు అతను అడిగినంత మాత్రాన తీసుకుపోయి జైల్లో పెట్టడం ఇది సరైన విషయమేనా? సరే, మీకు ఈ రోజు ప్రజలు నా మీద 200 కేసులు పెట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం సార్. నేను ఇక్కడ ప్రత్యక్ష బాధితుని సార్. 200 కేసులు పెట్టిన కేసుల గురించి డెమోక్రటిక్ పార్టీ
ప్రపంచంలో మా పార్టీ అమర్ గారు వారు అడిగిన Yes, కాంగ్రెస్ definitely, definitely. కాంగ్రెస్ పార్టీ మా మాట్లాడితే పార్టీ నిన్న మొన్నటి పార్టీ కాదు కదా? మాట్లాడితే ఎట్లా సార్? నిన్న మొన్నటి పార్టీ కాదు కదా? Right, right. కాంగ్రెస్ అనేక పార్టీ మాట్లాడితే సంవత్సరాలుగా ఎట్లా? ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా Democratic Party, Democratic లక్షల రంగంలో సంఖ్యలో Democratic కేసులు Party, పెట్టింది. Democratic Party. తెలంగాణ Party, ప్రాంతంలో తెలంగాణ భారత జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ. లక్షల సంఖ్యలో కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికార వేరు. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ లోక్సభ ఎన్నిక ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. కౌంటింగ్ రెండవ రౌండ్ కౌంటింగ్ జరుగుతున్నది. మొదటి రౌండ్లో 20,000 పైన మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాల సరళి చూస్తున్నాం మనం. కావాలని తెచ్చుకునే ఎన్నిక అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో సాధించిన ఓట్లను నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడింది. అవునన్నా కాదన్నా వరంగల్ ఉప ఎన్నిక అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి రెఫరెండంగానే మారింది. పోలింగ్ బాగా తగ్గుతుందని మొదట భావించిన 69% దాటడంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. 2014లో సాధించినన్ని ఓట్లు ఈ ఉప ఎన్నికల్లో రాబట్టలేమనే భావన తొలుత అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో వ్యక్తమైంది. ఆశించిన ఓట్లు రాకపోతే విపక్షాల నుంచి దాడి ఎదుర్కోక తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంతర్గతంగా భావించారు. అయితే పరిస్థితి మారుతున్నట్టుగా ఉంది. మొత్తంగా వరంగల్ ఉపపోరులో కారు చాలా జోరు అందుకున్నట్టుగా కనిపిస్తున్నది. మనతో గూడూరు నారాయణ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఏఐసీసీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు రాఘారెడ్డి గారు కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. బాల్క సుమన్ లోక్సభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఈ విద్యార్థి నాయకులు వారు కూడా మనతో డిస్కషన్లో ఉన్నారు. ఇంతకుముందు సుమన్ మనం మాట్లాడుకుంటున్నాం బ్రేక్ కంటే ముందు. ప్రతిపక్షాలు రాఘారెడ్డి గారు మాట అన్నారు, నారాయణ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల దగ్గర తీసుకుపోవడంలో విఫలమయ్యాయి అనే ఒక మాట ఎట్లా చూస్తారు? నన్ను అడుగుతున్నారా? యా, ఓకే. ముందు ఈ ఎన్నికలలో ట్రెండ్ సరళి కనుక చూసేది ఉంటే సరే టీఆర్ఎస్కు ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి. రెండోది జనరల్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షాల ఎన్నికలలో ఏ అంశాలైతే ఎజెండాలో అంతకుముందు మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం చేయలేదో అవన్నీ కూడా అసెంబ్లీలో ఎట్లా ఎండగట్టిండ్రో ఎన్నికలలో కూడా ఎండగట్టడం జరిగింది. అట్లనే అధికార పార్టీ కూడా ప్రతిపక్షాల మీద విమర్శలు చేసింది. ఇవన్నీ సహజంగా చేసిండ్రు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, సరే ఇవాళ ప్రభుత్వం రెఫరెండం అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా సమగ్ర ప్రభుత్వంలో కూడా ఒక రెఫరెండం అన్నారు, ఒక రెఫరెండం కాదన్నారు, మళ్ళీ రెఫరెండం అన్నారు. ఇట్స్ ఓకే. శ్రీహరి గారు రెఫరెండం కాదన్నారు ఫస్ట్, తర్వాత కేటీఆర్ గారు రెఫరెండం అన్నారు. వారు అన్న తర్వాత మళ్ళీ శ్రీహరి గారు సరి చేసుకుని రెఫరెండం అని శ్రీహరి గారు కూడా అన్నారు. అంటే మేము వరంగల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. సరే ఇట్స్ ఓకే రెఫరెండం అన్నారు, రిజల్ట్ వచ్చేస్తున్నది, అనుకూలంగా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అది రెఫరెండంగా అనుకొని ఎన్ని రోజులు చేసినాయన్నీ సరే అన్నీ చెడు ఉండే అన్నీ మంచి ఉండేవి. కానీ చేసినవి కరెక్ట్ అనుకొని ఇదే సరళి ముందుకు పోతే మాకేం అభ్యంతరం లేదు. ఒకటి ప్రధానంగా మేము చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ ఎన్నికలలో ప్రత్యేకంగా నేను ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. గెలిపే దానిలో ఇక రెండో అభిప్రాయం లేదు. కానీ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎందుకు పైసలు పంచింది 200 రూపాయలు 100 రూపాయలు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాంగ్రెస్ పంచలేదు, బీజేపీ పంచలేదు. కాదంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ పోయినా మీరు చెప్పండి, నేను చెప్పిన అట్లా మాట్లాడదు. మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి ఎన్నికల్లో పార్టీ పంచిందని గదేం అట్లా మాట్లాడదు మీరు. అట్లా నేను నాకు బాగా తెలుసు వేణుగోపాల్ రెడ్డి గారు, నేను మొదటి వారు టీఆర్ఎస్ మీరు జవాబు చెప్పండి. నేను అదే తప్పు, మీరు అట్లా మాట్లాడద్దు. మీరు ఓట్లు వేసినటువంటి వరంగల్ ఓటర్లను కించపరుస్తున్నారా? లేదు, నేను వరంగల్ ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పును కించపరుస్తున్నారు, వాళ్ళని అవమానపరుస్తున్నారు. మీరు వరంగల్ జిల్లా బిడ్డ మరి పూర్తి చేయండి. కాదు సార్, అట్లా మాట్లాడతారు. 200 రూపాయలు ఖండించాలి, నేను అడ్డలేను కదా. అట్లా మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతాం. మీరు చెప్పండి, ఖండించడానికి పద్ధతి అన్న. లేదు, వారు విత్డ్రా చేసుకోవాలి సార్. 200 రూపాయలు ఏడు ఇచ్చినాం సార్ మేము ఓటుకు, అదే సార్. ఇప్పుడు నేను ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి ఇన్ఛార్జి ఉన్నా అండి. సుమన్ నువ్వు ఖండించడం ఏందండి అమర్ గారు? మీరు సీనియర్ నేను అన్నా, మీరు ఖండించండి అంట, మీరు ఖండించండి బాధ్యత కలిగినటువంటి పార్టీ, మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, మీరు కూడా ఎలక్షన్స్ ఏదో ఎదుర్కొంటున్నారు. అట్లా మాట్లాడచ్చు అమర్ గారు. మీరు సీనియర్లు, మీరు కూడా మాట్లాడవచ్చు. మనం డెమోక్రసీని కించపరిచినట్టు మాట్లాడొద్దు. ఎట్లా జరుగుతున్నాయి మనందరం. రెండో విషయం ఏంటంటే రైతుల విషయం వచ్చింది. రైతుల విషయంలో నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు విన్నాను. కేంద్రంలో కానీ పత్తి రైతులకు సాయం అందించడంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మేమేమంటున్నాం అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 84 కొనుగోలు కేంద్రాలు పెట్టిందండి.
మొత్తం కొనుగోలు కేంద్రాలు 84 పెట్టింది. ఈ 84 కేంద్రాలలో ఇవాళ కొనుగోలు సిద్ధంగా ఉన్నది. గత సంవత్సరం కూడా సఫిషియెంట్గా ఎక్కడ ఇచ్చారు? మాకు 17 ఇచ్చారని కదా. లేదన్న, మీరు వెబ్సైట్లో చూసుకుంటూ ఉన్నది 84 కేంద్రాలు పెట్టింది. 84 కేంద్రాల లిస్ట్ కూడా ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకుంటే పోయిన సంవత్సరము 1,00,000 క్వింటాలు కొంటే సంవత్సరం 10,000 క్వింటాలు కూడా. ఒక్క నిమిషం, నేను కొన్నదాని విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీ నుంచి కూడా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. అధికారులను పక్కకు పెట్టేసి ఏదైతే వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో దేనికి చెప్పినంటే వీళ్ళ పరిధిలో అంశాన్ని కూడా మేమేదో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నామని మా మీద దుష్ప్రచారం చేసినా వాళ్ళు పత్తి రైతులు నమ్మలేరు అని చెప్పి నేను చెప్పిన. ఇట్స్ ఓకే. అయితే మేమంటామంటే మార్క్ఫెడ్ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో. ఇప్పుడు మహారాష్ట్రలో కనుక వెళ్ళేది ఉంటే మహారాష్ట్రలో ఎంఎస్పీ కంటే 300 ఎక్కువ పెట్టుకుంటున్నది. ట్రేడర్స్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళకు వ్యవసాయాధార పరిశ్రమలకు సంబంధించి ఇంకా కొంత మేము కరెంట్ ఇస్తాం, పవర్ ఇస్తాం, అంటే జిన్నింగ్ మిల్స్ కానీ స్పిన్నింగ్ మిల్స్ కానీ కాటన్ సీడ్ ఆయిల్ మిల్స్ కూడా మేము కొంత సపోర్ట్ ఇస్తాం, మేము కొంత సబ్సిడీ ఇస్తామని చెప్పి వాళ్ళను మాట్లాడి వాళ్ళు కాస్త రేట్ ఎక్కువ పెట్టే విధంగా కొంత కన్విన్స్ చేసి గుజరాత్లో కానీ మహారాష్ట్రలో చేస్తున్నారు. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా సలహా చెప్తున్నాం ఏంటంటే మనకి ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరుకు రీసెర్చ్ కేంద్రం పోయింది. మనకు వ్యవసాయాధార పరిశ్రమలు లేవు. 70-80 స్పిన్నింగ్ మిల్స్ అక్కడ ఉంటే ఏళ్ళ మీద 1-2 కూడా లేవు. అలాంటప్పుడు అట్లాంటి పరిశ్రమల వ్యవసాయ ఆధారిత అంటే మనం ఏదైతే ఏ ఉత్పత్తి అయితే వస్తున్నదో దాని ఆధార పరిశ్రమలు డెవలప్ చేస్తే మనకి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఒక మద్దతు రేటు మీద ఆధారపడకుండా మీరు మద్దతు రేట్ అంటే మేము బోనస్ అంటాం, ఈ ఓలో అనుకోవడమే తప్ప రైతుకి ఏం లాభం జరుగుతలేదు. కాబట్టి నేను పాజిటివ్గా చెప్తున్నా. కాబట్టి ఎట్లయితే సపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పవర్ ఇవ్వాలి. ఇప్పుడు జిన్నింగ్ మిల్స్కు పవర్ సఫిషియెంట్ ఇవ్వాలి. ఒకటి రెండోది అంటే స్పిన్నింగ్ మిల్స్ రావాలి. ఇక్కడ 1600 కాటన్ సీడ్ ఉన్నదండి. గుజరాత్ పోతే మహారాష్ట్ర పోతే 2100 ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వ్యవసాయాధార పరిశ్రమలు కనుక మనకు కనుక వచ్చేది ఉంటే డెఫినెట్గా రేపు భవిష్యత్తులో రేటు పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ను పెంచే విధంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్రాన్ని కూడా మేము అడుగుతున్నాం కొంత సపోర్ట్ ప్రైసింగ్ కొద్దిగా ఎన్హాన్స్ చేయాలని. అదేవిధంగా రాష్ట్రం కూడా కొంత సపోర్ట్ ఇవ్వాలి. రేటు విషయంలో కూడా కొంత బోనస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు పత్తి కొనుగోళ్ల విషయంలో ప్లస్ ఆశా వర్కర్ల విషయంలో స్వయంగా దత్తాత్రేయ గారు కూడా కేంద్ర మంత్రి వారు మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచార సందర్భంలో మేము మీ సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పిండ్రు. కానీ వాళ్ళని విశ్వసించలే ప్రజలు, ఓటర్లు విశ్వసించలే. అది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటున్నట్టే నేను ఈ మాట, గతంలో సదానంద గౌడ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వచ్చి వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ వారు 15 రోజులలో మేము హైకోర్టు విభజన ప్రక్రియను మొదలు పెడతాం, వీళ్ళని తొందరలో పూర్తి చేస్తామని చెప్పినారు. ఏం ప్రాసెస్ మొదలు పెట్టాలో అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉంది. మరి వాళ్ళ అభ్యర్థిని మాత్రం మనం గెలిపించినారు. రామచంద్రరావు గారిని ఎమ్మెల్సీ గెలిపించినారు. వారి మాటలు విశ్వసించి అడ్వకేట్లు వాళ్ళు వీళ్ళంతా వారికి ఓట్ చేసి, కానీ వాళ్ళు ఇచ్చిన హామీని విస్మరించారు. అందుకని వాళ్ళు వీళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడినా ప్రజలు విశ్వసించలేరని చెప్పడానికి నేను దాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నాను. బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో వాళ్ళు ఏం చేయలేరు, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేనేమైనా తప్పు చేస్తే నన్ను శిక్షించండి, ఆశీర్వదించకండి, ఒకవేళ మేము చేస్తున్నది కరెక్టే అంటే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి చెప్పినారు. దానికే ఇది ప్రజాస్పందన అని చెప్పి నేను భావిస్తున్నాను. దీన్ని వేరే రకంగా చూడొద్దని నేను వేణుగోపాల్ గారు నారాయణ రెడ్డి గారితో కూడా నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. మీరు కానీ భారతీయ జనతా పార్టీ కానీ జాతీయ నాయకులను తీసుకొచ్చినారు ప్రచారానికి. మన వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి జాతీయ నాయకులను తీసుకొచ్చినారు, పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు. అయితే ఈ పార్టీ ఆరంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా ఉంది. అభ్యర్థి విషయంలోనే ఒక అభ్యర్థిని మీరు ఎంపిక చేయడం, ఆ అభ్యర్థి కుటుంబంలో ఒక వ్యక్తిగతమైన జరగడం, ఈ కారణాలన్నీ కూడా ఇదైనట్టున్నాయి. క్యాంపెయిన్లో మీరు ఇది కొంత మిమ్మల్ని ఆత్మన్యూనతలో పడేసిందా? ముఖ్యంగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన దారుణం అది ప్రజల్లో చాలా ప్రచారంలోకి వెళ్ళింది. ప్రజలు కూడా ఆ అభ్యర్థి పట్ల అంటే గతంలో ఆయన అక్కడ ఎంపీగా పనిచేశాడు, ఆయన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ వ్యవహారం జరిగింది కాబట్టి అంత దారుణం ఎవరు నోబడీ విల్ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ముఖ్యంగా అదే కారణమని మేము అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓకే 16-18 నెలల్లో ప్రజల్లో ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా రాదు. ఎందుకంటే వారు కేసీఆర్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఆయన పనిచేస్తున్న తీరు కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అట్లాగే నమ్మకంగా, అంటే తెలంగాణ ఒక సెంటిమెంట్ ఒకటి, ఆయన చేసిన వాగ్దానాల పట్ల నమ్మకం ఒకటి, ముఖ్యంగా ఈ రాజయ్య ఇంట్లో జరిగిన దారుణం, ఇవన్నీ మా ముఖ్య నాయకులు కేంద్రం నుంచి అంటే గతంలో ఎంతో పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేసినా కానీ ఒకసారి ఆ ఎస్టాబ్లిష్మెంట్ మీరా కుమార్ వచ్చినారు, దిగ్విజయ్ సింగ్ వచ్చినారు, సచిన్ పైలట్ వచ్చినాడు. ఎస్
లో ఒకసారి ఆ ఇంప్రెషన్ అనేది పడిపోయింది. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అంటే బీజేపీ అనే సబ్జెక్ట్ ఈ రోజు మన తెలంగాణలో అది అంత లేదు. ఎందుకంటే ఆంధ్రాలో తెలంగాణ టీడీపీ పార్టీ అక్కడ ఉంది కాబట్టి అక్కడేమైనా టీడీపీ బీజేపీ కంబైన్ లో ఉంది. కానీ బీజేపీ ఇస్ నాట్. నారాయణ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు పలికి తెలంగాణ ఇచ్చేట్టు చేసింది బీజేపీ. ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకోలేకపోతారు? డూ యూ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎ పర్సనాలిటీ? ఇట్ ఈస్ నాట్ కేసీఆర్ లాంటి ఒక పర్సనాలిటీ మీకు లేకపోవడం వల్లనే ఈ పార్టీ ల్యాక్ ఆఫ్ పర్సనాలిటీ అంటే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ itself is a personality. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన రెడ్డి కమ్యూనిటీకి ఒక ఐకాన్. సో లెట్ మీ యాక్చువల్లీ ఐ లవ్ హిమ్ ద బెస్ట్. హి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ మై లైఫ్. బట్ హీ నెవర్ అలౌడ్ తెలంగాణ రెడ్డిస్ టు కమ్ అప్, మెన్ టు కమ్ అప్. ఆయన తెలంగాణ ఒక రెడ్డి పురుషులను ఆయన పైకి రానివ్వలేదు. ఎక్కువగా ఆయన స్త్రీలను, అంటే మీరు చూశారు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ మ్యారీడ్ రెడ్డి, ఆబ్వియస్లీ షీ ఇస్ కాల్డ్ యాజ్ రెడ్డి. సో ఇక్కడ మీరు చూడండి, నో మెయిన్ ఫార్వర్డ్ థింకింగ్, నో డైనమిక్ లీడర్షిప్ అనేది. ఇంత అంటే మీరు నేషనల్ లీడర్స్ కూడా తీసుకొచ్చి తెలంగాణ మీరిచ్చి ఎందుకు మీరు ఏమాత్రం ప్రజల్లో ఒక డెంట్ క్రియేట్ చేయలేకపోయినారు? ఇవాళ టీఆర్ఎస్ కి వస్తున్న ఫలితం చూసినట్టయితే ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఆ అపవాదం వచ్చింది. ఎవరికి? సిరిసిల్ల రాజయ్యకి ఆ అపవాదం వచ్చి అది ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు ఇక్కడ ఇప్పుడు ఓటర్లు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో, తీర్పు ఇచ్చారో, ఆ విధంగా కనబడుతున్నది. సో ఆటోమేటిక్గా మనం డెమోక్రటిక్గా మనము ఆలోచిస్తే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాళ్ళు ఇంకా నమ్మకంతో ఉన్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్ టు హ్యాపెన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి వారు ఏం లేదన్నారు. నేనేమంటున్నా అంటే వాస్తవంగా వాళ్ళకన్నా సంస్థాగతంగా మాకు ఉండాల్సిన బలం తక్కువది నేను ఒప్పుకుంటాను. మీరు వరంగల్ ఉప ఎన్నికకు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చుంటే కొంచెం ఓట్లు ఎక్కువ వచ్చేవి. లేదు, నేషనల్ లీడర్స్ ఎవరు కూడా మీరు అన్నట్టు తీసుకురాకూడదని మేము ముందే డిసైడ్ చేసినాం. ఎందుకు అంటే సరే ఓటమి గెలుపులు ఎట్లున్నా కూడా వాళ్ళని ఎందుకు బలిపశువులను చేయాలి మేము అనే దాని మీద ఆలోచన చేసినాము. రెండోది ఏంటంటే సంస్థాగతంగా మేము కాస్త బలహీనంగా ఉన్నమాట వాస్తవం. మేము ఇప్పుడు ఎన్నికల ఆధారం చేసుకొని మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఎట్లా మేము ముందుకు పోవాలి, తర్వాత తెలుగుదేశం పొత్తును కూడా మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మీకు తెలియంది కాదు, గతంలో పరకాల నియోజకవర్గం నుంచి 2 సార్లు జయపాల్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినారు. హన్మకొండ నుంచి మారుతి ధర్మారావు గారు ఎలక్ట్ అయ్యారు. వర్ధనపేట నుంచి రాజేశ్వరరావు గారు ఎలక్ట్ అయ్యారు. అంతకుముందు వన్నాల శ్రీరాములు గారు ఎలక్ట్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ జంగారెడ్డి గారు దేశం మొత్తంలోనే 2 పార్లమెంట్ సీట్లు గెలిచినప్పుడు బీజేపీ తరఫున జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి. ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తెలంగాణలో తెలంగాణను సపోర్ట్ చేసి 1 vote 2 states అని చెప్పి క్యాంపెయిన్ చేసి తర్వాత దాన్ని తీసుకొని పార్లమెంట్లో కూడా కొట్లాడితే తెలంగాణ రావడానికి కారణం అయి కూడా వరంగల్ ఎందుకు 3వ ప్లేస్లో మిగిలిపోయారు మీరు? అంటే ప్రధానంగా అదే చెప్తున్నాను, మాకున్న పొత్తులు సమీక్షించుకోవాలి, మాకున్న సంస్థాగత బలాన్ని సమీక్షించుకోవాలి. మేము తెలంగాణకి ఇంత సపోర్ట్ చేసినప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని జేఎస్తోని పనిచేసినా కూడా మాకు ఈ రిజల్ట్స్ వచ్చిన క్రమంలో మేము సమీక్షించుకోవాలి. పోయిన జనరల్ ఎలక్షన్లో కూడా మాకు రూరల్లో 1 సీట్ రాలేదు. డెఫినెట్గా సమీక్షించుకుంటాం. టీఆర్ఎస్ కూడా ఏంటంటే సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే సరే అది కేంద్రం ఎంత ఇచ్చినా రాష్ట్రం ఎంత ఇచ్చినా కూడా అలా సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని మేము భావిస్తున్నాం ప్రజలలో. రెండోది ఏంటంటే మా యొక్క బలాలు బలహీనతలు మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మొన్నటిదాకా అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కు కొంత ఇంకా వ్యతిరేకత పూర్తిగా పోలేదు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ సంక్షేమ పథకాలు ఇవి కొన్ని వాళ్ళకున్న నాయకత్వ బలంతో కొంత ఉపయోగపడ్డది అనేది మేము భావిస్తున్నాం. కాబట్టి మాది కూడా మేము సమీక్షించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని డెఫినెట్గా ఎన్నికల ద్వారా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓకే, నేను రాఘవరెడ్డి గారితో మాట్లాడడం ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని